హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయ్స్. అందరికీ శుభోదయం. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? కమెంట్స్లలో అక్క పర్సనల్ రీడింగ్ ఎలా బుక్ చేసుకోవాలి అని దయచేసి అడగండి. డైలీ చెప్తూనే ఉన్నాను కదా, డైలీ చెప్తున్నాను. మళ్ళీ కమెంట్లలో పెట్టడం పర్సనల్ రీడింగ్ ఎలా బుక్ చేసుకోవాలి అని ఏం చెప్పాలి నేను ఇంత క్లియర్గా చెప్తుంటే? ఓకేనా? రైట్. మీకు గైడెన్స్ పంపించే ముందు మీతో మాట్లాడుతూ నేను కార్డ్స్ షఫుల్ చేసేస్తాను, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా? నేను హీలింగ్ సెండ్ చేస్తాను. మీరు వెను నిటారుగా పెట్టి కూర్చోండి, కళ్ళు మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి. అక్క ఎందుకు డైలీ చెప్తారు అని అంటే, కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా ఏం తీసుకోవాలి, ఎలా ఉండాలి అనేది. అందుకని వాళ్ళ కోసం న్యూగా ప్రతిరోజు వస్తూ ఉంటారు, వాళ్ళ కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. పాత వాళ్ళు కొంచెం ఇగ్నోర్ చేసేయండి, తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఓకేనా? రెడీ? హీలింగ్ సెండ్ చేస్తున్నాను. వెను నిటారుగా పెట్టుకొని కూర్చోండి, డీప్ బ్రీత్ తీసుకోండి 3 times ఆర్ 5 times. ఓకేనా? మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ నేను సెండ్ చేసే హీలింగ్ని కాన్సన్ట్రేషన్గా వింటూ ఉండండి. ఓకేనా? రైట్, స్టార్ట్. ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి అమ్మా. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఈరోజు మీకు రెమెడీ కూడా చెప్తాను. వీలైనంత వరకు ఏ రోజు అవసరమైతే ఆ రోజు రెమెడీ కూడా ఏమొస్తుంది మీకు అనేది చూస్తాను డైలీ గైడెన్స్లో. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ఈరోజు మా వ్యూవర్స్కి ఎలా ఉండబోతా ఉంది? చారియట్, సన్, వెరీ గుడ్. జస్టిస్, వావ్. 9 of cups, Knight of Wands, oh my god. My energy, I'm the Empress, very good. ఈరోజు చాలా 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 పాజిటివ్గా ఉంది ఎనర్జీస్. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో అది నెరవేరబోతూ ఉంది. మేబీ అది మీ ఎస్పెషల్లీ మీ పర్సన్ విషయంలో కావచ్చు. నైట్ ఆఫ్ వ్యాండ్స్, వై ఇస్ దిస్? ఎస్, మీ పర్సన్ విషయంలో మేబీ మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే ఈరోజు జర్నీ చేసి ఆ పర్సన్ మీతో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉండొచ్చు. ఎందుకంటే ఏదైతే ఎండ్ అయిపోయిందో రిలేషను, ఆ రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. మీకు న్యాయం జరిగే అవకాశం కనపడుతుంది. అది మీ పర్సన్ అంటే మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు. ఏదైతే ఆ పర్సన్ మీ విషయంలో ఫెయిర్గా చేయలేదో, కర్మ ఫేస్ చేసి మరీ మార్పు చెంది మరి మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. అది ఎస్పెషల్లీ ఇక్కడ మీ స్పౌజే కనబడుతున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య కోర్ట్ ఇష్యూస్, డివోర్స్ ఇష్యూస్, పోలీస్ స్టేషన్ ఇష్యూస్ ఏమన్నా జరుగుతున్నట్లయితే, పాస్ట్ నుంచి జరుగుతున్నట్లయితే వాళ్ళు కూడా
ఒకవేళ ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ కూడా మళ్ళీ న్యూ స్టార్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం కనపడుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్ పర్సన్, మీ మనసులో ఉన్న ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ విషయంలో మీ నుంచి హ్యాపీనెస్ కోరుకుంటారు. మీకు అన్యాయం చేశాను, పాస్ట్‌లో ఈ పర్సన్ వల్ల మీకు అన్యాయం జరుగుంటే, న్యాయం జరగకుండా ఉండుంటే, అన్‌ఫెయిర్‌గా మీ లైఫ్‌లో జరుగుంటే, ఇవన్నీ కూడా ఈ పర్సన్ చాలా డామినేటెడ్ క్యారెక్టర్ అయితే అయ్యుంటే, ఈ పర్సన్ ఇప్పుడు కూడా మారినట్టు. వెయిట్ ఏ మినిట్. 10 ఆఫ్ పెంటికల్స్ మేబీ మీ స్పౌజే అయ్యుండొచ్చు. ఇక్కడేంటంటే ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ కూడా న్యూ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది విషయంలో ఈ పర్సన్ చాలా డామినేటెడ్. తను నయానో, భయానో, ప్రేమతోనో, లేకపోతే రూడ్‌గానో ఒకదాని వల్ల తన పని కానప్పుడు ఇంకొక దాన్ని అప్రోచ్ చేస్తూ ఉంటారనమాట. ఆ రకంగా మ్యానిపులేషన్స్ ఎక్కువ. సో ఏదో రకంగా తిమ్మిని బమ్మించేసో, లేకపోతే లేని ఉన్నట్టుగానో, ఉన్నాయి లేనట్టుగానో ముందు తన పని కానివ్వుకోవాలి. అంటే తను చెప్పింది మీరు వినాలి. అదొక్కసారి అది తనకి హ్యాపీనెస్ విషయంలో కావచ్చు, లేకపోతే మీ అందం విషయంలో కావచ్చు, లేకపోతే మీతో ఏదైనా అవసరమయ్యి ఆ విషయంలో కావచ్చు. కోర్ట్ ఇష్యూస్ ఎక్కువ కనపడుతున్నాయి నాకు. మేబీ కోర్ట్ ఇష్యూస్లో కూడా తను డివోర్స్ తీసుకుంటే మేబీ మీకు మనీ ఏదో ఇవ్వాల్సి వస్తుంది. సో తెలివిగా ఈ పర్సన్ మీ బాధ్యత తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. అంత అమౌంట్ ఇచ్చే ఇది లేక మిమ్మల్ని తనకు అగైనెస్ట్గా వెళ్లకుండా జాగ్రత్త పడతారనమాట. సో చూసుకోండి. బట్ అల్టిమేట్గా నెగిటివ్ ఏం లేదు, హ్యాపీనే కనపడుతుంది. బట్ ఈ పర్సన్ విషయంలో కొంచెం ఈరోజు యాక్షన్ తీసుకునే ముందు మంచి పాజిటివ్, నెగిటివ్ రెండు ఆలోచించండి. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? రైట్. మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా చూస్తాము ఇవాళ. ఇక్కడ నెంబర్స్ వచ్చేటప్పటికి 1, 7, 2, 9, 1 అండ్ 14, 5, 3. వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, తులారాశి అండ్ మీనరాశి, కన్యారాశి. ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఈరోజు ప్రామినెంట్గా. సరే, 11, 19 కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ఈరోజు మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నో, మీరు ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, అదొక్కసారి రీకన్సిడర్ చేసి ఆలోచించండి. మీరు ఏదో ఆలోచిస్తున్నారు, అది నో అంట. ఇదిగోండి, నేను చెప్పాను కదా, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఈ పర్సన్ గురించి మంచి చెడు రెండు, పాజిటివ్ నెగిటివ్ ఆలోచించమని చెప్పాను కదా. మ్యానిపులేషన్ ఎక్కువ ఉంటుంది, సో తెలివితేటలు. సో దానికి మీరు ఏదైనా డెసిషన్ తీసుకోబోయే ముందు 1కి 10 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి. ఎందుకంటే వాళ్ళ రాంగ్ ఇంటెన్షన్ ఏదో అంతర్లీనంగా ఉంటుంది. ఈరోజు జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. ఆలోచించి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ పర్సన్ ఇట్లా ఎందుకు వచ్చారు, లేకపోతే ఎందుకు ఇంత డౌన్ అయ్యారు, ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఎందుకు నా విషయంలో ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్. సో ఇవన్నీ ఆలోచించుకోండి. గుడ్డిగా నమ్మేయద్దు. నో అని చెప్పారు ఏంజల్స్ కూడా. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని కూడా బాటమ్ ఎనర్జీ వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టే చెప్పాను, కమ్యూనికేట్ క్లియర్లీ. అసలు నీకేం కావాలి, ఎందుకు ఇప్పుడు దాకా లేని ప్రేమ, ఇప్పుడు దాకా లేని ప్యాషను, ఇప్పుడు దాకా లేని ఎమోషన్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి. సో కమ్యూనికేట్, నువ్వు ఏం ఆశిస్తున్నావు నా నుంచి అని చెప్పి క్లియర్గా అడగండి. విత్ ఇన్ ద నెక్స్ట్ few months in the near future, కాంప్రమైజ్ క్లియర్. ఈ పర్సన్ విషయంలో
ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. ఆ, ఈ పర్సన్ తోటి క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. కూర్చొని అసలు మీ మనసులో ఆలోచనలు ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు, మొఖమాటం లేకుండా క్లియర్గా అడిగేయండి. అడిగేసి వాళ్ళు ఫీల్ అయినా అర్థం చేసుకున్నా మీకు అనవసరం. మీరు అడగాలి, మీ సేఫ్ సైడ్లో మీరు ఉండండి. ఓకేనా? అండ్ నియర్ ఫ్యూచర్లో లేదా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీ ఇద్దరి మధ్య కాంప్రమైజ్ అవ్వగలిగితే ఈ రిలేషన్ కొనసాగుతుంది ముందుకి. ఓకేనా? మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏదైతే ఉందో అది సార్ట్ అవుట్ అవుతుంది, జస్టిస్ మీకు దొరుకుతుంది. ఓకేనా? రైట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా రాసుంటే ఇవాళ రేపట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం కనపడుతుంది. గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎవరికైనా ఆ విషయంలో అన్యాయం జరుగుతుంటే ఆ విషయంలో న్యాయం జరిగే అవకాశం కనపడుతుంది. ఎవరైనా మీతోటి జాబ్ రిలేటెడ్ ఎవరైనా మీతో డామినేటెడ్గా ఇంతకాలం ఉన్నవాళ్ళు, మాట్లాడని వాళ్ళు వచ్చి కొత్తగా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు. సో వాళ్ళ గురించి ఏదో మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అప్పుడు పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు కాంప్రమైజ్ అవ్వాలా, లీవ్ చేసేయాలా అనేది ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోండి. ఈరోజు అదే మీకు గైడెన్స్ అనుకోండి, జాగ్రత్త అనుకోండి, ఏదైనా కానీ. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.